హాయ్ హలో నమస్తే వనక్కం వెల్కమ్ టు మై ఛానల్ రాకేష్ సినిమాస్. సో ఇప్పుడే నేను మూవీ చూసొచ్చా, దాని గురించి మాట్లాడబోతున్నా. అంతకుముందు మీరు నా ఛానల్ కొత్తనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో ఎప్పుడైనా నేను వీడియో అప్లోడ్ చేస్తే ఫస్ట్ మీకే చేరుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అనుపమ ఇందులో ఒక జర్నలిస్ట్, తన పేరు వచ్చి నళిని రావు. సో తను ఏంటంటే ఒక ఫారినర్ ఇండియన్ కాటన్ క్లోత్స్ అమ్మడం చూస్తుంది అండ్ అడుగుతుంది, అదేంటి మీరు ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడ ఇండియన్ కాటన్ క్లోత్స్ అమ్ముతున్నారు, మీదేంటి అంటే తను చెప్పేది ఏంటంటే ఆ కాటన్ ఎక్కడ పుట్టిందే కానీ ఇండియాలో ఎవరికి తెలియదు అని. ఇది తెలుసుకుని తను న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేస్తుంది. దానివల్లే మొత్తం మూవీ అంతా ప్లాట్ అంతా జరుగుతూ ఉంటుంది. సో తిని ఇలా ఆర్టికల్ పబ్లిష్ చేయగానే ఆ జర్నలిస్ట్కి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది, అదేంటి ఇండియాలో ఉండి ఇండియాలో అమ్మకుండా వేరే ప్రాంతాల్లో ఎందుకు అమ్ముతున్నారని. సో అక్కడి నుంచే మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా స్టార్ట్ అవుతుంది. తన జర్నలిస్ట్ కాబట్టి చాలా మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఏంటంటే ఒకప్పుడు మదనపల్లి అనే ఊర్లో ఒక వ్యక్తి, తన పేరు సహదేవ్, తనదే ఈ కాటన్ ఇండస్ట్రీ అండ్ ఈ కాటన్ తనకే చెందుతుంది. సో ఈ సీక్రెట్ బయట రివీల్ అవ్వగానే హైయర్ అఫీషియల్స్ ఈ న్యూస్ వాల్ మీద ఒక కేసు తీసుకుంటారు అండ్ అప్పుడే ఈ జర్నలిస్ట్ని సస్పెండ్ చేస్తారు కంపెనీ నుంచి. సో తన క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోతుంది తెలుసుకోవడానికి సహదేవ్ ఎవరు, ఎందుకు ఇలాగయ్యింది అనేది. ఎవరు ఆ కాటన్ ఇండస్ట్రీ ఏంటి, ఎందుకు పెట్టారు, తనకి మళ్ళీ ఆ రా ఏజెంట్ హెడ్కి టెర్రరిస్ట్ వాళ్ళకి ఏంటి సంబంధం అనేది మూవీ ప్లాట్ అంతా. సో నాకైతే మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా స్లో పేస్గా ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్. యాక్షన్ సీన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, లేదా మనం సెకండ్ హాఫ్లో ఏంటంటే పబ్జీ ఆడుతున్నట్టు కూడా చూపిస్తారు. లైక్ ఇన్ ద సెన్స్ హీరో ఒకవైపు, ఇంకా 3 టెర్రరిస్ట్ గ్రూప్ ఒకవైపు, నక్సలైట్ గ్రూప్ ఒకవైపు, ఇంకా రా ఏజెంట్స్ అండ్ మిలిటరీ ఫోర్స్ ఒకవైపు అని. సో చాలా బాగుంది, అది మీరు చూడండి థియేటర్లో, మీకు వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతి షాట్, ప్రతి ఎలివేషన్, ప్రతి సీను, ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ అలా ఉంది మూవీ. సో చూసేయండి. అండ్ డైరెక్షన్ బై కార్తిక్ ఘట్టమనేని అయితే బాగుంది, ఎగ్జిక్యూషన్ వేరే లెవెల్లో ఉంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో పేస్ అండ్ సెకండ్ హాఫ్ నుంచి మూవీ హైప్లోకి వెళ్తుంది. చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు మ్యూజిక్ బై డాక్సన్ కూడా చాలా బాగానే ఉంది. అంటే బీజిఎం అండ్ సాంగ్స్ అంతగా లేవు, ఎక్స్పెక్ట్ చేయకండి కూడా. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ స్కోర్ అని చెప్పాలి, గుడ్ మ్యూజిక్ స్కోర్ అని చెప్పాలి. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి మూవీని, అంత బాగా నచ్చుతుంది మీకు. అండ్ ఎస్పెషల్లీ ద క్లైమాక్స్ సీన్, అదేంటంటే చూపిస్తా చూడండి. సో నాకైతే మైండ్ అసలు బ్లాంక్ అయిపోయింది బయటకు వచ్చేసరికి. వేరే లెవెల్ మూవీ. తమిళం వాళ్ళకి విక్రమ్ ఎలాగో మనకి ఏదైనా ఉందంటే మనం చెప్పుకోవచ్చు అది ఈగల్ అని. సో ఆ రేంజ్ ఎగ్జిక్యూషన్ ఉంది. సో మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఈరోజు కింద గైస్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. ఇంకో వీడియోలో కలుస్తా. థ్యాంక్ యూ. Hey